నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్ ఎస్పెషల్లీ వస్తుంది సమ్మర్ కాబట్టి ఎస్పెషల్ అది కూడా న్యూ ఇయర్కి సంబంధించి 2023లోకి ఎంటర్ అయ్యాము. చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉంటారు ఫ్రీలాన్సింగ్ త్రూ మనీ ఆపర్చునిటీస్ని ఏ విధంగా అడాప్ట్ చేసుకోవచ్చు, అసలు ఏ సోర్సెస్ ఉన్నాయి, ప్లాట్ఫామ్స్ ఏవేవి క్రియేట్ చేసుకొని ఈ 3-4 మంత్స్లో మేము మనీ ఎర్నింగ్ చేసుకునే సోర్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా, అవి ఏమైనా ఉంటే ఇంట్రడ్యూస్ చేస్తారని అడిగే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎస్పెషల్లీ స్టూడెంట్స్, వాళ్ళకి యూజ్ అయ్యే ప్లాట్ఫామ్స్ ఏంటంటారు? యాక్చువల్గా ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ సమ్మర్లో ఏదో ఒకటి చేసి ఎంతో కొంత మనీ ఏం చేద్దామనే పాయింట్లో ఉంటూ ఉంటారు. సో ఆ పాయింట్లో తీసుకుంటే ఏంటి అంటే 2023లో సమ్మర్లో మనం మనీ ఏం చేయాలి అంటే ఉన్న వేస్ ఏంటి అనే దగ్గర మనం డిస్కస్ చేద్దాం. మేమైతే చిన్నప్పుడు ఏదో చిన్న చిన్న షాప్స్లోనో వాటిలోనో ఇప్పుడున్న టెక్నాలజీ కానివ్వండి, ఇప్పుడున్న అవకాశాలు కానివ్వండి చాలా ఉన్నాయి. వాళ్ళు ఇంట్లో ఉండి కూడా చేసుకోగలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చిన్న వర్క్ చేసినా కూడా ఒక ఫుల్ టైం శాలరీ అంటే ఒక స్టూడెంట్కి ఒక 20,000 30,000 ఎర్న్ చేయడం అంటే అది చాలా 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 పెద్ద అమౌంట్ అది. సో అంత అవకాశాలు వాళ్ళకి ఇప్పుడైతే ఉన్నాయండి. కాకపోతే ఏంటి అంటే చాలామంది ఈ ఆన్లైన్లో మనీ ఏం చేయాలనే పేరుతో డబ్బులు కట్టేయో లేకపోతే డేటా ఎంట్రీలను క్యాప్చా ఎంట్రీలను లాస్ అవుతూ ఉంటారు. ఆ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ అయితే అది. జెన్యూన్గా ఉన్నటువంటి వేస్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. సాధారణంగా స్టూడెంట్స్ ఎవరికైనా కూడా ఉన్నటువంటి బెస్ట్ వే అయితే ఫ్రీలాన్సింగ్ అండి. సో ఇక్కడ ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి, మీకంటూ ఏదైనా స్కిల్ ఉంటే, నాకు ఆల్రెడీ ఫోటోషాప్ వచ్చు, నాకు ఆల్రెడీ ఒక వర్క్ వచ్చు అన్న వాళ్ళకైతే వాళ్ళకి ఏ వర్క్ వచ్చో దాని రిలేటెడ్ వర్క్స్ ఈ సైట్స్లో దొరుకుతాయి. ఫ్రీలాన్సింగ్ సైట్ ద్వారా మనీ ఏం చేయొచ్చు. వితౌట్ స్కిల్ అయితే చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. విత్ స్కిల్ చాలా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. మన కనుక ఆ స్కిల్ ఎంత బాగా ఉంటే అంత ఎక్కువ మనీ ఏం చేసిన అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కిల్ బాగా వచ్చు అనుకోండి, వాళ్ళ వేరే వాళ్ళు 100 రూపాయలకి ఇచ్చినప్పుడు వీళ్ళు 50 రూపీస్కి కూడా ఇవ్వచ్చు. వీళ్ళు కొత్తగా వచ్చారు కాబట్టి ముందు వీళ్ళకి అసలు అంటూ స్టార్టింగ్ ఐడియా రావడం కోసం. సో ఇట్లా ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకుంటే ఒకటి వాళ్ళకంటూ ఏదైనా మంచి స్కిల్స్ ఉండాలి. ఎవరికైతే ఎక్కువ నీడ్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక స్కిల్ ఉంది, దాని మీద ఎక్కువ అవసరం లేదు అనుకోండి. ఇప్పుడు నాకు హ్యాండ్ రైటింగ్ బాగా ఉంటుంది, దాని మీద నీడ్ లేకపోతే, నీడ్ ఉంటే ఓకే. సో ఆ ఎనాలిసిస్ కూడా చేసుకోవాలి. అంతేగాని నాకు ఇదే వచ్చు దీని మీద నేను మనీ ఏం చేయాలి అనుకుంటే కొన్ని పాసిబిలిటీస్ ఉంటాయి, కొన్ని చోట్ల ఉండవు. పర్టికులర్గా ఈ ప్లాట్ఫామ్లో మనం ఏం చేయాలన్నప్పుడు ఇక్కడ ఉన్న వాటిలో ఎక్కువ ఎలాంటి స్కిల్స్ వెళ్తున్నాయి, ఏ స్కిల్స్ ట్రెండింగ్లో ఉన్నాయి, ఏ స్కిల్స్కి ఎక్కువ పెండింగ్ వర్క్స్ ఉంటాయి. అంటే మీకు ఎలా ఉంటాయి అంటే ఫైబర్ లాంటి ప్లాట్ఫామ్స్ ఓపెన్ చేస్తే ఒక్కొక్క వర్క్కి 50 ఆర్డర్లు ఇన్ 50 ఆర్డర్స్ ఇన్ క్యూ, 100 ఆర్డర్స్ ఇన్ క్యూ అని చూపిస్తుంది. అంటే ఏంటంటే ఎక్కువ మంది చేసేవాళ్ళు లేరు కాబట్టి డిమాండ్ ఎక్కువ అక్కడ ఉంది అని అర్థం చేసుకుని అలాంటివి కనుక వీళ్ళు చేసుకోగలిగితే, అలా రీసెర్చ్ చేసి కనుక స్టార్ట్ చేయగలిగితే ఈ ఫ్రీలాన్సింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సెకండ్ వచ్చేసరికి పార్ట్ టైం జాబ్స్. సో 100% జనరల్గా స్టూడెంట్స్ అందరూ కూడా ఆ టైంలో చేసేది పార్ట్ టైం జాబ్స్. ఒకప్పుడైతే పార్ట్ టైం జాబ్స్ అంటే అన్నీ కూడా వేరే చిన్న చిన్నవి ఉంటాయి. ఈ రోజుల్లో అలా కాదు. ప్రజెంట్ ఉన్నటువంటి వాళ్ళ అవకాశాలు ఎలా ఉన్నాయంటే కంపెనీస్లో కానివ్వండి, వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్లో, ఒక ఆర్కిటెక్చర్ స్టూడెంట్ అయితే ఆర్కిటెక్చర్ ఆఫీస్లో కానివ్వండి, అలాగే ఈ పార్ట్ టైం జాబ్స్లో మీకు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఈ స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, వాటిల్లో కూడా డెలివరీవి ఉంటాయి, టెక్ సపోర్ట్వి ఉంటాయి. ఇప్పుడు మనకి అమెజాన్ తీసుకున్నారనుకోండి, అమెజాన్లో కస్టమర్ సపోర్ట్ ఉంటుంది. అది మనం చేయొచ్చు. ఎలా అంటే ఓన్లీ త్రూ చాట్. అంటే ఇప్పుడు నేను ఉన్నాను అమెజాన్లో వర్క్ చేస్తున్నా పార్ట్ టైం, నా ఫోన్లో వాళ్ళు ఒక యాప్ ఇస్తారు అమెజాన్ అఫీషియల్. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకుని కస్టమర్స్ అడిగిన క్వశ్చన్స్ మనకు అక్కడ వస్తాయి. వీళ్ళు మనకు ముందే ట్రైనింగ్ ఇస్తారు, ఎలా చెప్పాలి, ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలో అవి మనం ఆన్సర్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇట్లాంటి టెక్నాలజీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా మంచి మంచి అలాంటి అవకాశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ అలాగే డెలివరీ అవన్నీ వాళ్ళ స్కోప్, వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ఎవరేం చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. దాని మీద అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. డెలివరీ అయితే చాలా హ్యూజ్లో అయితే ఉంటాయి. నెక్స్ట్ అలాగే ఆన్లైన్ ట్యూటరింగ్. వీళ్ళకి ఏ సబ్జెక్ట్ అయితే బాగా వచ్చో ఆ సబ్జెక్ట్ మీద, అది మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, వేదిక్ మ్యాథ్స్ అయితే వేదిక్ మ్యాథ్స్, స్పీడ్ మ్యాథ్స్ అయితే స్పీడ్ మ్యాథ్స్, లేదు వీళ్ళకి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ మీద నాలెడ్జ్ ఉండొచ్చు, హ్యాండ్ రైటింగ్ మీద ఉండవచ్చు, స్పోకెన్ ఇంగ్లీష్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా సరే దాన్ని వీళ్ళు ఆన్లైన్ ట్యూటరింగ్ ద్వారా ఆన్లైన్లో క్లాసెస్ చెబుతూ, వేరే వేరే యాప్స్ కూడా ఉన్నాయి, చాలా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ ఏంటి అనేది మనం ఆల్రెడీ గతంలో చాలాసార్లు చెప్పుండటం జరిగింది. మరలా ఒకసారి దాని మీద కూడా డీటెయిల్ వీడియోస్ కూడా వాళ్ళు చెక్ చేయొచ్చు. సో ఈ ఆన్లైన్ ట్యూటరింగ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. అలాగే ఇంటర్న్షిప్స్. ఇవాళ రేపు ఏంటి అంటే కంపెనీస్ అమౌంట్ పే చేయడం కన్నా కూడా, ఈవెన్ స్టూడెంట్స్ కూడా నాకు అమౌంట్ కాదు, ఫస్ట్ నాకు మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అని చెప్పి రియల్ టైం కంపెనీస్లో, అది కోడింగ్కి సంబంధించిన స్టార్టప్స్ కావచ్చు, టెక్నాలజీకి సంబంధించిన స్టార్టప్స్ కావచ్చు, వెబ్ డిజైనింగ్కి సంబంధించినవి కావచ్చు, లేదు ఏఐకి సంబంధించినవి కావచ్చు, కొత్తగా
వస్తున్నటువంటి కంపెనీస్లో నేను ఫ్రీగా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం చూసే కంపెనీస్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్న్షిప్లో కూడా మనకి పార్ట్ టైం ఉన్నాయి, ఫుల్ టైం ఉన్నాయి, సేమ్ అలాగే పెయిడ్ ఉన్నాయి, ఫ్రీ ఉన్నాయి. ఓకే. పెయిడ్ అంటే వీళ్ళేమి అమౌంట్ పే చేయవసరం లేదు. వాళ్ళు ఇంటర్న్షిప్ చేసినందుకు కూడా ఒక స్టైఫన్ లాగా ఎంతో కొంత అమౌంట్ ఆ కంపెనీస్ పే చేస్తాయి. నెక్స్ట్ అలాగే మరొక ఆపర్చునిటీ వచ్చేసరికి సెల్లింగ్ ప్రోడక్ట్స్. ఇవాళ రేపు ఏంటి అంటే ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అమ్మటం అనేది చాలా ఈజీ అయిపోయింది. డిఫరెంట్ యాప్స్, దుకాన్ యాప్ లాంటివి కానివ్వండి, షాపిఫై కానివ్వండి, ఇలాంటి యాప్స్ ద్వారా ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అమ్మటం చాలా ఈజీ అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ మంది ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళందరూ కూడా లోకల్లో ఉన్నటువంటి తక్కువ ప్రైస్ దొరికేటువంటి ఐటమ్స్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకుని, కొన్ని ఐటమ్స్ అయితే లోకలే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఆత్రేయపురం, పూతరేకులో దాని మీద కూడా సైట్ పెట్టి అక్కడ నుంచి వేరే వాళ్ళ దగ్గర కొని వీళ్ళు ఒక సైట్ ద్వారా అమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కొండపల్లి టాయ్స్ తీసుకోవచ్చు. అట్లా కొన్ని ఐటమ్స్ ఏంటి అంటే అక్కడ తప్పితే దొరకవు, కానీ అందరూ అక్కడికి వెళ్ళి కొనలేరు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఆన్లైన్లో కొనడానికి రెడీగానే ఉన్నారు, కానీ వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఆన్లైన్లో చేయలేరు. వాళ్ళకి ఆ టెక్నాలజీ తెలియదు, ఆ టూల్స్ అదంతా వాళ్ళకి అర్థం కానీ. సో ఇక్కడ స్టూడెంట్స్ ఏం చేయొచ్చు అంటే అలాంటి వాళ్ళతో మాట్లాడుకుని ఇలా చేసుకునే అవకాశం కూడా ఉంది. ఇది ఒకటేనే కాదు, ఆన్లైన్ సెల్లింగ్లో చాలా రకాలు ఉన్నాయి. ఇంకా తక్కువ రేటుకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బయట నుంచి ఒక 100 రూపీస్ తీసుకుని 20 రూపీస్ మార్జిన్ పెట్టుకుని కూడా మనం ఆన్లైన్లో పెట్టచ్చు. ఇక్కడ ఆన్లైన్లో ఎలా ఉంటుందంటే ఎవరైనా సరే అది కావాలి అని అమౌంట్ పే చేశాకే మనం వీళ్ళ దగ్గర తీసుకుంటాం. కాబట్టి అక్కడెక్కడ కూడా ప్రాబ్లం కూడా ఉండదు, వీళ్ళే ముందే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నెక్స్ట్ అలాగే కంటెంట్ రైటింగ్. ఈ కంటెంట్ రైటింగ్ మీద చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఏంటంటే ఏఐ టూల్స్ వచ్చినప్పటికీ కూడా తెలుగులో వాటిల్లో మనకి ఇంకా అంత స్కోప్ అయితే ఇంకా రాలేదు. ఒకవేళ ఏఐ టూల్స్ ద్వారా కంటెంట్ రాసినప్పటికీ కూడా ఆ ఏఐ టూల్స్ ఇచ్చే కంటెంట్ ఏముంటుందంటే సేమ్ కంటెంట్ ఉంటుంది. అంటే మీరు అడిగినా, నేను అడిగినా, ఎవరైనా దగ్గర అదే కంటెంట్ ఇస్తుంది. ఖచ్చితంగా ఎవరైనా ఇలాంటి ఈజీ టూల్స్ వాడి కంటెంట్ రాయించుకోవాలన్నా కూడా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా వాడుకోలేరు ఆన్లైన్లో. అంటే ఫేస్బుక్లో అట్లా పోస్ట్ చేసుకోవడానికి కొంతవరకు వాడొచ్చామో కానివ్వండి, ఒక వెబ్సైట్ మెయింటైన్ చేసేవాళ్ళు, వెబ్సైట్ ద్వారా మనీ ఏం చేయాలనుకునే వాళ్ళు, లేకపోతే ఒక బిజినెస్ ఉండి వాళ్ళ బిజినెస్కి సైట్కి బ్లాగ్ రాయాలనుకునే వాళ్ళు కాపీ కంటెంట్ని వాడలేరు. ఆ ఏ కంటెంట్ ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ క్యూరేట్ చేయాలి, దానిలో మిస్టేక్స్ అన్ని సరి చేసి దానిలో ఇంకా వీళ్ళు కొంత వాల్యూ యాడ్ చేయాలి. దానికైనా కంటెంట్ రైటర్స్ కావాలి. సో ఈ కంటెంట్ రైటర్స్కి కూడా మంచి నీడ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అలాగే గ్రాఫిక్ డిజైనర్. సో ఈ గ్రాఫిక్ డిజైనర్కి కూడా మీరు లోకల్లో కూడా చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. నెక్స్ట్ అలాగే వీడియో ఎడిటర్స్. ఇవాళ రేపు ఎవరికి వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయటమో, లేకపోతే ప్రతి బిజినెస్ వాళ్ళు కూడా వాళ్ళ కంటెంట్ సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవాలన్నా కూడా మంచి వీడియోస్ తీస్తూ ఉంటారు, కానీ అవి ఎడిట్ చేయడానికి మళ్ళీ వాళ్ళకి అంత టైం ఉండదు. కాబట్టి మనం ఇట్లా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకో, లేకపోతే ఎవరైతే కంపెనీస్ ఉన్నాయి, బిజినెసెస్ రన్ అవుతున్నాయో ఆ బిజినెస్లు అన్నిటికీ కూడా మనం ఈ విధంగా వీడియో ఎడిటింగ్ చేసి ఇచ్చేదానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. అలాగే కోడింగ్కి సంబంధించి, వెబ్ డిజైనింగ్కి సంబంధించి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవే కాకుండా సమ్మర్ క్యాంప్ లాగా వీళ్ళు ఒక చిన్న ప్రోగ్రామ్స్ లాంటివి కూడా ప్లాన్ చేసుకుని కూడా వీళ్ళే ఓన్గా కండక్ట్ చేసుకోవచ్చు. అలాగే మరొకటి వచ్చేసరికి సోషల్ మీడియా మేనేజర్. వీళ్ళు ఈ సమ్మర్లో ముఖ్యంగా ఏం చేయొచ్చు అంటే సమ్మర్ అనే కాదులేండి, మిగతా టైం కూడా రన్ చేసుకోవచ్చు. సమ్మర్లో ఫస్ట్ ఒక ఆపర్చునిటీ కనుక వీళ్ళు తెచ్చుకోగలిగితే వేరే బిజినెసెస్కి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ వీళ్ళు మేనేజ్ చేస్తారు. ఒక కంపెనీ ఉంది, ఒక హాస్పిటలో, స్కూలో, లేకపోతే ఒక రెస్టారెంటో ఉందనుకోండి, ఇవాళ రేపు వాళ్ళందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి. సో వాటన్నింటిలో కంపల్సరీగా ఏం చేయాలి, వీళ్ళు పోస్టులు చేస్తూ ఉండాలి. కానీ వాళ్ళు రోజుకు ఒక పోస్ట్ పెట్టడానికి ఒక ఎంప్లాయీని తీసుకోలేరు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐడెంటిఫై చేసి మీరు ఏరియాలో, లోకల్ ఏరియాలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను విజయవాడ, సో విజయవాడ దగ్గరలో ఉన్నటువంటి బిజినెస్ అన్ని ట్రై చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళకి లోకల్లో ఉన్న పర్సన్స్ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది ఆన్లైన్ కన్నా కూడా. ఇప్పుడు కూడా ఏంటంటే ఇప్పుడు మెట్రో సిటీస్లో అయితే ఓకే ఆన్లైన్గా అందరూ అలవాటు పడిపోయి ఉంటారు కానివ్వండి, చాలా టైర్ 2 సిటీస్, టైర్ 3 సిటీస్లో ఎలా ఉంటుంది అంటే కంపల్సరీగా వాళ్ళకి ఆ లోకల్లో ఉన్న పర్సన్నే నమ్ముతారు. వాళ్ళు మీ అకౌంట్ ఇస్తే మళ్ళీ ఏమైనా అవుతుందా ఇది అని చాలామంది ఇంకా ఆ ఫీలింగ్స్ అని ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళు లోకల్లో కాంటాక్ట్ చేసి మీ సోషల్ మీడియాలో మేమే మంచి పోస్టర్స్ డిజైన్ చేసి చేస్తామని చెప్పి వీళ్ళు క్యాన్వా ద్వారానో ఏదైనా ఒక చిన్న యాప్స్ ఉన్నాయి, డిఫరెంట్ యాప్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఉన్నటువంటి మంచి యాప్స్ ఉన్నాయి. అవి ఉపయోగించుకొని వీళ్ళు డిజైన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వాళ్ళ అకౌంట్ మేనేజ్ చేసినందుకు నెలకు ఒక 5,000 10,000 ఈ విధంగా కూడా ఛార్జ్ చేయొచ్చు. సో ఇన్ని సోర్సెస్ అనేవి అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ సమ్మర్ టైం ఏదైతే ఉంటుందో వాళ్ళు కనుక కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటే చాలా మంచి అవకాశం
ఆన్లైన్ త్రూ మనం కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి అండ్ దాంతోపాటు ఒక సోర్స్ని క్రియేట్ చేసుకోవడానికి. సార్, ఎవరైతే స్టూడెంట్స్ ఒకవేళ మాకు ఇంట్రెస్ట్ ఉంది, మనీ అనేది కాన్సెప్ట్ కాదు, బట్ టూల్స్, టెక్నిక్స్ ఇవన్నీ నేర్చుకోవాలనుకుంటున్నాము, ఒకసారి గైడెన్స్ తీసుకుందాం అనుకునే వాళ్ళకి మన దగ్గర అసలు ఏ విధంగా ఉంటుంది అంటారు? మన సైడ్ నుంచి గైడెన్స్ ఏమన్నా అవకాశం ఉంటుంది? తప్పకుండా మ్యామ్. ఇప్పుడు మన దగ్గర అయితే 2 వర్క్షాప్లు నడుస్తున్నాయి. ఒకటి వచ్చేసరికి ఏంటంటే యూట్యూబ్ షార్ట్ వీడియోస్ ఏ టూల్స్ ఉపయోగించుకుని వితౌట్ ఫేస్ చేయొచ్చు, ఈజీగా యూట్యూబ్ షార్ట్స్ చేసుకుంటూ మనీ ఎన్ని రకాలుగా ఏం చేయొచ్చో ఒక 25 ఎగ్జాంపుల్స్ లైవ్లో చూపించబోతూ ఉన్నాం. ఇదే విధంగా నెక్స్ట్ మంత్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా ఏ టూల్స్ ఉపయోగించుకుని ఎన్ని రకాలుగా మనీ ఏం చేయొచ్చో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టూల్తో కూడా మేము లైవ్ క్లాస్ కండక్ట్ చేయబోతూ ఉన్నాం. ఓకే సార్. ఇవే కాకుండా స్టూడెంట్స్ ఎవరైనా సరే మనీ మేకింగ్కి సంబంధించి ఇప్పుడు నేను మీకు చెప్పిన ఎగ్జాంపుల్స్ ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే కూడా సాయి రమేష్ అని చెప్పి వాళ్ళు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే కూడా వాళ్ళు ఇవన్నీ కూడా చూడొచ్చు. చూశాక వాళ్ళు ఏ కోర్స్ కాంటాక్ట్ నేర్చుకోవాలనుకున్నా కూడా మనల్ని ఇక్కడ కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న నెంబర్కి వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.